నమస్తే, వెల్కమ్ టు బి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి డిప్యూటీ సీఎం క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసిన వంశీ యువసేన. విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని స్పష్టం చేసిన ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ స్టీల్ ప్లాంట్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో కలిసి సందర్శించిన మంత్రి. అచ్యుతాపురం సెస్లో భారీ ప్రమాదం, 2 మృతి, పలువురికి గాయాలు. గాయపడ్డ వారికి పెరిగిన వైద్య సహాయం అందించాలని ఆదేశించిన హోంమంత్రి బంగళపూడి అనిత. సమాజాన్ని చైతన్యవంతులు చేయడంలో ఫోటోలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా వాస్తవాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్న జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్. విశాఖ ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన కమిషనర్. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సింహాచలం శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముందుగా స్వామివారి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. ఆ తదుపరి నాద స్వరాలతో వేద మంత్రాలతో బేడ మండపం ప్రదక్షిణ అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనమిచ్చి ఆలయ కార్యనిర్వహణ అధికారి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను బహూకరించారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వచ్చే నెల 2 నుంచి డిప్యూటీ సీఎం కప్ T20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో పోటీల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులను అభినందించారు. విశాఖ జనసేన నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వంశీ యువసేన నేత చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి విద్యాసాగర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. జీవీఎంసీ 98 వార్డుల నుంచి 98 జట్లు ఈ టోర్నీలో పాల్గొనవచ్చన్నారు. మొత్తం 23 రోజుల పాటు విశాఖ ఇందిరాగాంధీ స్టేడియంలో టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25లోగా ఆసక్తి గల జట్లు ఎంట్రీలు పంపుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీలు
మోకర గోపి, సందల రవికుమార్, జనసేన వీర మహిళలు 31 వార్డు అధ్యక్షురాలు కొల్లూరు రూప, టి వరలక్ష్మి పాల్గొన్నారు. విశాఖపట్నంలో 98 వార్డులు ఉన్నాయండి. 98 వార్డులకి వార్డుకి ఒక టీం నుంచి ఒక టీంని క్రియేట్ చేసుకొని కూటమిగా ప్రతి ఒక్కరూ ఒక టీం నుంచి వచ్చి 14 మంది సభ్యులు ఒకే టీము వార్డుకి 98 వార్డుల నుంచి వచ్చి 98 టీముల్ని మేము కండక్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 2 నుంచి ఈ పండుగ ఒక 23 రోజులు జరుగుతుంది. ఇది స్టేడియంగా ఇందిరాప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంగా మేము నిర్ణయించాం. దీనికి ఈ టోర్నమెంట్కి మాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు. కోఆర్డినేటర్గా వంశీకృష్ణ గారు మాకు ప్రతి విషయంలో సహకరిస్తూ మమ్మల్ని ముందుకి ప్రోత్సహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క కార్పొరేటర్లు, ప్రతి ఒక్క వార్డు ప్రెసిడెంట్లు, వీర మహిళలు అందరూ అటెండ్ అయ్యి ఈ యొక్క టోర్నమెంట్ని భారీగా విజయవంతం చేస్తారని కోరుచు, క్రీడాకారులు ప్రతి ఒక్కరూ టీంలోని 14 మంది సభ్యులండి. టీంకి 14 మంది కూడా డ్రెస్ కోడ్గా బ్లూ కానీ బ్లాక్ కానీ లోవర్, వైట్ టీషర్ట్, షూ మస్ట్ అండ్ షుడ్ వాడాలి. టైమింగ్స్ చెప్పిన టైంగా ఒక 30 నిమిషాల ముందే గ్రౌండ్లో ఉండి మాకు సహకరించవలసిందిగా మేము కోరుచున్నాం. ఏపీ భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారన్నారు. కొండలు గుట్టలు గనులను దోచేశారని మండిపడ్డారు. ప్రజాధనంతో ఋషికొండపై ప్యాలెస్ కట్టారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. అందుకే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీని గెలిపించారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన హిల్ టాప్ గెస్ట్ హౌస్లో విశాఖ ఉక్కు సీఎండీ అతుల్ భట్తో పాటు పలువురు డైరెక్టర్లను కూడా కలుసుకున్నారు. సమావేశ మందిరంలో ఉన్న మోడల్ రూమ్ను పరిశీలించగా డైరెక్టర్ ఆపరేషన్స్ సంబంధిత వివరాల్ని మంత్రికి తెలియజేశారు. మన ఆంధ్రులు గర్వంగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు సందర్శించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్కి గతంలో ఉన్నటువంటి మ్యాంగనీస్కి సంబంధించినటువంటి మైన్ కానీ, అలాగే సరిపల్లిలో ఉన్నటువంటి మైన్స్ కానీ గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసి ఎన్నిసార్లు మరి స్టీల్ ప్లాంట్ అథారిటీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి వాళ్ళు రెన్యూల్స్ విషయం గురించి చెప్పినా కనీసం స్పందించలే. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు కేంద్ర మంత్రి గారు లెటర్స్ రాసినా కూడా దాని మీద స్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద వెంటనే ఆయన స్పందించి ఇమీడియట్గా వాటిని రెన్యూల్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి అవన్నీ కూడా రెన్యూల్ చేశాం. అదే కాకుండా ఇది మన అందరికీ ప్రైడ్, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర కింద మనం చెప్పుకోవచ్చు ఈ స్టీల్ ప్లాంట్ని. ఆనాడు అనేక మంది త్యాగ ఫలంతో ఏర్పడినటువంటి ప్లాంట్ ఇది స్టీల్ ప్లాంట్. అనేక మంది భూములు త్యాగం చేసి దాదాపు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాంగణం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. దాని పూర్తి కెపాసిటీకి మనం వాడుకోలేకపోతున్నాం. కేవలం కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల, సొంత మైనింగ్ లేకపోవడం, అట్లాగే ఉన్న ల్యాండ్ అంతా కూడా మరి స్టీల్ ప్లాంట్ అథారిటీకి సంబంధించి లేకపోవడం కూడా కొంత గ్యాప్ కనబడుతూ ఉంది. మరి తప్పకుండా మరి గతంలో చూసిన 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని ఎన్ని రకాలుగా దీన్ని క్లోజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆనాడు అనేక మంది మరి పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆమరణ నిరాదీక్ష చేశారు. ఆ రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా 5 సంవత్సరాల పాటు దీక్షలు చేస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్లాంట్ని మనం కాపాడుకోవాలంటే కావాల్సినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల కరెంటు బిల్లు మరి కట్టాల్సిందే దాదాపు 100 కోట్లు వస్తుంది.
దానికి కొద్దిగా టైం ఇస్తే అది రా మెటీరియల్ పర్చేస్ కోసం వర్కింగ్ క్యాపిటల్ కింద కొంత వాడుకుంటాము, మళ్ళీ అది కట్టుకుంటాం అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాంతోపాటు వచ్చినటువంటి స్టీల్ ప్రొడక్షన్ కూడా రేపు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అటు అమరావతి కానీ, పోలవరం కానీ, అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ వర్క్స్ కూడా ఈ స్టీల్ని వాడుకున్నట్టయితే ఇది బెస్ట్ స్టీల్. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఫర్నెస్లు కానీ అవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి దీన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాన్ని కాపాడుకునే దానికోసం ఏవైతే పెద్దలు ఇచ్చినటువంటి అన్నీ కూడా మరి పెద్దల దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా చేసుకుందాం. ఇది చాలా మనకి అద్భుతమైనటువంటి ఒక ఇండస్ట్రీ, దీన్ని కాపాడుకోవడం. మరి పెద్దలు గౌరవనీయులు మైన్స్ మినిస్టర్ అయినటువంటి మైన్స్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఏదైతే గత 3 సంవత్సరాలుగా మ్యాంగనీస్ గర్భంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్, అలాగే సరిపల్లిలో ఉన్నటువంటి శాండ్ మైన్స్, క్వాజ్ మైన్స్ వైసీపీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దోచుకొని రెన్యూవల్ చేయకుండా స్టీల్ ప్లాంట్ను ఒకవైపు పరిరక్షిస్తామని చెప్తూ ఇంకోవైపు స్టీల్ ప్లాంట్కి అది గనులు రాకుండా చేసినటువంటి సందర్భం మీరు చూశారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారం, అలాగే ఉమ్మడి కూటమి అధికారంకి వచ్చిన వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే వారు వెంటనే ఆ గర్భం మైన్స్, సరిపల్లి మైన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నేను గాజువాక ప్రధానికం తరపున, ప్లాంట్ ఎంప్లాయీస్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, అలాగే మా ఎంపీ గారు కూడా, వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. భవిష్యత్తులో ప్లాంట్కి అండగా ఉంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్లాంట్ యాజమాన్యం వారు ఏపీపీడీసీఎల్కి సంబంధించి ఒక 6 నెలలు ఆ లోన్ ఏదైతే మంత్లీ బిల్స్ పే చేస్తున్నారో దానికి ఒక 6 నెలలు మొరటోరియం ఇవ్వమని చెప్పేసి కోరారు. అదే కాకుండా కొంత అమరావతి నిర్మాణానికి స్టీల్ కొనేటట్టుగా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి వారు కోరారు. దానికి సానుకూలంగా మినిస్టర్ గారు స్పందించారు. నమస్కారం. అనకాపల్లి జిల్లా అచ్యుతపురం సెస్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 చనిపోగా 18 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అచ్యుతపురం సెస్లోని ఎసెన్సియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం కాస్త తప్పింది. ప్రమాదం కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టూ పొగలు అల్లుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరణించిన వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీ వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంపై హోంమంత్రి బంగళపూడి అనిత కలెక్టర్ని అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గతంలో గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. పరిశీలించడానికి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమగ్రమైన విచారణ చేయండి. ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయండి. గాయపడ్డ వాళ్ళు ఎంతమంది, ఇప్పుడున్న ప్రాథమికమైన చనిపోయిందని, మిగతా కార్మికులు తీవ్ర గాయాలతో 18 మంది తీవ్ర గాయాలతో ఉన్నారు. ఒక కార్మికురాలు చనిపోయిందని, మరొక 20 మంది కార్మికుల వరకు స్వల్ప గాయాలకు గురయ్యారనే సమాచారం ఇప్పటికే వచ్చింది. భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు ఈ పరిశ్రమల్లో. కోతవేట దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ కాలుష్య కోరల్లో అల్లాడుతున్నారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కిబిక్కిమంటున్నారు. మరోవైపు ఇందులో పనిచేస్తున్న కార్మికులు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. భద్రత ఆడిట్ ఎందుకు నిర్వహించడం లేదు? డెవలప్మెంట్ కమిషనర్ పూర్తిగా యాజమాన్యాలకు అడుగులకు మడుగులెత్తుతున్నారు. పరిశ్రమల అభివృద్ధి తప్ప కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమం పూర్తిగా యాజమాన్యాలు గాలి కొదిలేస్తున్నా ఎందుకు ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయి? ఎందుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి? ఈ పరిశ్రమల మీద ఆడిట్ నిర్వహించరు. అందుకని గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలా. అలాగే చనిపోతే కార్మికులు ఎవరైనా దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ యాజమాన్యమే బాధ్యత వహించాలా. ఆ చనిపోయిన కార్మికులకు ప్రతి ఒక్కరికి ₹1 కోటి పరిహారం చెల్లించాలా. సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ రకమైనటువంటి పరిహారాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇంత కాలుష్యానికి కారణమైంది ఈ పరిశ్రమ. ఇప్పటికే ఇంకా కాలుష్యం వెదజల్లబడుతూ ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఈ పరిశ్రమ మీద సిఐటియు ఫిర్యాదు చేయబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సమాజాన్ని చైతన్యవంతులు చేయడంలో ఫోటోలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా అందులోని వాస్తవాలను
ప్రతిబింబిస్తాయని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. బీచ్ రోడ్లో వైఎంసీఏ విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విశాఖ నగరానికి చెందిన ఫోటో జర్నలిస్టులు గత ఏడాది నుంచి ఇప్పటివరకు తీసిన ఛాయాచిత్రాలను సున్నితంగా నిశితంగా పరిశీలించారు. ఒక్కొక్క ఫోటో ప్రాముఖ్యతను ఫోటో జర్నలిస్టులను అడిగి తెలుసుకుంటూ ఆయా ఛాయాచిత్రాలకు సంబంధించిన ఫోటోగ్రాఫర్లను అభినందించారు. ఫోటో జర్నలిస్టుల ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన రిజిస్టర్లో సంతకం చేసి మద్దతు ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ 185వ దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతగానో బాగుందని కొనియాడారు. ఫోటో అంటే ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల పనితీరు చక్కగా కనిపిస్తుందని కొనియాడారు. భవిష్యత్తులో సైతం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషించారు. నగర పౌరులు ఈ ఎగ్జిబిషన్ను తిలకించి సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందకరమన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ను వైజాగ్ ఫోటో జర్నలిస్టుల తరపున పర్యావరణ వినాయకుని ప్రతిమను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ వై శ్రీనివాసరావు, జీవీఎంసీ పీఆర్ఓ నాగేశ్వరరావు, మ్యూజియం క్యూరేటర్ కేవి రమణ, వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అధ్యక్షులు పిఎన్ మూర్తి, సెక్రటరీ జి తిరుపతిరావు, కోశాధికారి టి రాజా, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులు పొందిన విశాఖ నగరానికి చెందిన ఫోటో జర్నలిస్టులను జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ చేతుల మీదుగా దుస్సాల్వలతో సత్కరించి సన్మానించారు. ఈ ఎగ్జిబిషన్ చూడడానికి రావడం జరిగింది. ఎగ్జిబిషన్లో చూసినటువంటి ఫొటోస్ అన్నింటిలో ప్రతి చోట ఒకవైపు జీవితం ఒకవైపు ఉండగా సామాజిక సమస్యల్ని కవర్ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు అంటే కొన్ని అవలక్షణాలని కూడా ప్రతిబింబించలేగా ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు మంచి ఎమోషన్స్తో కూడినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నిటినీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఒక మంచి సందేశాత్మక ఫోటోలు ఉన్నాయి, సంతోషాన్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, ఎమోషన్స్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, అదేవిధంగా మంచి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఫొటోస్ ఉన్నాయి, క్రీడలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించినటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది అంతర్జాతీయ వేదికల వరకు మన యొక్క ప్రతిభ ప్రతిబింబించేలాగా మీ యొక్క టాలెంట్ని అందరూ వినియోగించుకొని మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం నగరానికి కూడా మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఆ సెక్షన్. ఓకే. సార్ ఒకసారి దీపకన నా మూర్తన్న సార్ ది వైజాగ్ పటం ఫంక్షన్ మెటీరియల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంవిపి వద్ద గల గాదిరాజు ప్యాలెస్లో ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో టెంట్ ఎక్స్పో మరియు సభ్యుల సంక్షేమాన్ని కోరుతూ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు సిహెచ్వి సుబ్బారావు తెలిపారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అందరికీ మేలు జరిగే రీతిలో ఈ కార్యక్రమం నడుస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సప్లయర్స్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని కోరారు. సంస్థ కార్యదర్శి బి సాయిబాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివిధ జిల్లాలలో
ఏర్పాటైన సంబంధిత సప్లయర్స్, ఆయా అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి సుమారుగా 1000 మందికి పైగా హాజరవుతున్నట్లు తెలియజేశారు. సప్లయర్స్ మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని సిహెచ్ గిరిధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎస్ చెట్టిబాబు, జి శ్రీనివాస్, మీడియా ఇన్ఛార్జి ఎంవి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంటే యాక్చువల్గా ఈ సప్లయర్స్ అనేది కొంచెం డెవలప్మెంట్ అంటే కొంచెం వాల్యుబుల్గా ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి. ఇది కొంచెం నెక్స్ట్ మంత్ 15వ తారీఖున గాదిరాజు ప్యాలెస్లో చాలా అద్భుతంగా, చాలా గ్రాండ్గా, ఇంతవరకు మన ఏపీలో ఎవ్వరూ చేయలేదు, అంత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము. చుట్టుపక్కల జిల్లాలో సప్లయర్స్ వాళ్ళు మన ఏపీ మొత్తం కలిపి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నామండి. మినిమం ఒక 600 నుండి 700 వరకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము. ఈ షామ్యానాకి సంబంధించింది, షామ్యానా టెంట్ హౌస్కు సంబంధించింది ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా, అంటే అందరికీ తెలిసే విధానంగా ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా ప్లాన్ చేస్తున్నామండి. ఇంతవరకు కూడా ఎవరూ ఇలాగా చేయలేదు. మేము ఒక డిఫరెంట్గా కాన్సెప్ట్లో ప్లాన్ చేస్తున్నామండి. అంటే మన టెంట్ హౌస్లకు సంబంధించింది అక్కడ ఎగ్జిబిషన్స్ కూడా స్టాల్స్ అవి ఉంటాయండి, ప్లస్ 4 వీలర్లు కూడా ఉంటాయండి. ఎవరికైనా మన సప్లయర్స్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవాలన్నా ఒక ఇన్సూరెన్స్ డిస్కౌంట్లని 4 వీలర్లో వాళ్ళతో కూడా మాట్లాడాము, టాటా వాళ్ళతో మాట్లాడాము, తర్వాత ఐసర్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ ఎవరైనా బుక్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. ఒక ఇన్సూరెన్స్ అని కానివ్వండి, ఇంకా వేరే ఐటమ్స్ అని కానివ్వండి, మాకు వాగ్దానం ఇచ్చారు, ఆల్రెడీ కంపెనీస్ ఇచ్చారు. మన సప్లయర్స్ వాళ్ళకి అందరూ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే, రేపు వచ్చినప్పుడు అక్కడ బుక్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ తర్వాత సర్వీస్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సపరేట్గా మన సప్లయర్స్ యూనియన్కి సంబంధించి ఓనర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేద్దామని మా కమిటీ తరపున అభిప్రాయము. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఓనర్ కూడా, షామ్యానా కొట్టు ఓనర్కి ప్రతి ఓనర్ కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఆల్రెడీ అక్కడ ఎవరైనా సరే ఓన్లీ ఓనర్స్కేనండి, సప్లయర్స్ ఓనర్స్కే. కోల్కతాలోని ప్రతిష్టాత్మకమైన ఆర్చికార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో మహిళా డాక్టర్పై దారుణమైన అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఆమెను హత్య చేయడం దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ అభిలాష్ మండిపడ్డారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోల్కతా దుర్ఘటన దేశంలోని మహిళా డాక్టర్లకు, హెల్త్ కేర్ వర్కర్ల భద్రతపై చర్చకు దారితీసిందని, కోల్కతాలో జరిగిన సంఘటన అక్కడ తగిన భద్రతా చర్యలు లేకపోవడాన్ని ఎత్తిచూపాయన్నారు. ఈ దారుణానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారన్నారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు అభిలాష్, ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్. ఈరోజు మీ అందరికీ తెలుసు, కలకత్తాలో అక్కడ చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. జూనియర్ ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం జరిగింది. ఈ యొక్క అత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థి ప్రజా ఉద్యమాలను ఈరోజు నిర్వహిస్తుంది. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. దీనిలో భాగంగానే గాంధీ విగ్రహం వద్ద మానవ హారాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, 5 నెలల పాప మీద నుంచి 60 ఏళ్ళ ముసలాం మీద కూడా ఈరోజు అగాత్యాలు జరుగుతున్నాయి. వీటికి కారణాలు అవుతున్నటువంటి ఈరోజు పోర్నోగ్రఫీ, అశ్లీల సినిమా సాహిత్యాలు, డ్రగ్స్, ఈరోజు వీటన్నిటిని కూడా డిమాండ్ చేయాలని, అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా పోర్నోగ్రఫీ వెబ్సైట్లను బ్యాన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కాదు, ఈరోజు ఆ యొక్క ఇన్సిడెంట్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి. సిబిఐ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఈరోజు దోషులంతా కఠినంగా శిక్షించాలని చెప్పి, డాక్టర్ల మీద, హాస్పిటల్ మీద దాడి చేసిన దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తూ ఈ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మత్తు పదార్థాలైన గంజాయి, హెరాయిన్ వంటి డ్రగ్స్ కన్నా మోదీ ప్రైవేటీకరణ విధానం అత్యంత ప్రమాదకరమైనదిగా ఉందని సిఐటియు జగదంబ జోన్ సీనియర్ నాయకులు వై రాజు స్పష్టం చేశారు.
దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. స్టీల్ ప్లాంటు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వద్దంటూ చేపట్టిన రిలే దీక్షలు 1243వ రోజుకు చేరాయని, ఆయన కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్పై నిర్ణయం ప్రకటించడం లేదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఉద్యమ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం ఏహమైన చర్య అని తెలిపారు. పబ్లిక్ సెక్టర్ ప్రాధాన్యతపై ప్రజా సంఘాలు, కార్మికులు గొంతెత్తి మాట్లాడినా ప్రభుత్వాలు చలించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని, యావత్ ప్రపంచాన్ని ఎలాగైతే గంజాయి, హెరాయిన్, మత్తు పదార్థాలు ఏ రకంగా అయితే పట్టి పీడిస్తుందో ఆ రకంగా ఈరోజు మోడీ విధానం మన దేశంలో ఈ ప్రైవేటీకరణ విధానం అంతకంటే ప్రమాదకరంగా ఉంది. హెరాయిన్, గంజాయి కంటే ప్రమాదకరంగా ఈరోజు మోడీ యొక్క ప్రైవేటీకరణ విధానం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మనం ఈ శిబిరంలో ఈ కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 1243 రోజుల నుంచి ఈ దీక్షా శిబిరం సాగుతుంది. దీంట్లో టీఎన్టీ, యూసీ ట్రేడ్ యూనియన్ ఉంది, అలాగే వైఎస్ఆర్ ఉంది, అలాగే అనేకమైన ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా దీన్ని స్టీల్ ప్లాంట్ని కాపాడాలనేసి ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించి 1243 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు దేనికంటే స్టీల్ ప్లాంట్ కాపాడతారనే నమ్మకంతోనే ఇచ్చారు. అంత భారీ మెజారిటీతో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు ఇన్ని పోరాటాలు చేస్తున్న ట్రేడ్ యూనియన్లకి సపోర్ట్ చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారంటే ఆ నమ్మకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మన గాజువాక ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ గారు స్టీల్ ప్లాంట్ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. దీన్ని ఖచ్చితంగా రక్షించి తీరుతామనేసి చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కోట్లు దాటిపోయేటట్టు మాట్లాడారు. కానీ ఈరోజు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడట్లేదు. ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాడతామని ఆ రోజు చెప్పిన మాటని ఈరోజు విస్మరించారు. ప్రజలు దీన్ని సహించరు. స్టీల్ ప్లాంట్, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు వాళ్ళు ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వంపు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. అనేక మంది 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. వేలాది మంది రైతులు తన భూములు త్యాగం చేశారు. ఇన్ని త్యాగాలు చేసిన స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత దాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం తన ఇష్టాసారంగా అమ్మించుకుంటామంటే ప్రజలు ఊరుకోరు. ఇప్పటికే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న దీక్షా శిబిరానికి సమాంతరంగా ఇక్కడ కూడా ఈ అనేక ట్రేడ్ యూనియన్లు, అసంఘటిత రంగ కార్మికులు వీళ్ళు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు చేయట్లేదు. కానీ స్టీల్ ప్లాంట్ ఉంటే విశాఖ అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో ఈరోజు ముఠా కార్మికులు కానీ, అలాగే ఆటో కార్మికులు కానీ, హోటల్ కార్మికులు, షాప్ కార్మికులు అందరూ కూడా ఈ యొక్క దీక్షా శిబిరంలో పాల్గొని దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని 65వ వార్డు టీడీపీ అధ్యక్షుడు రట్టి వాసు ఆరోపించారు. బుధవారము వార్డు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు సమస్యలపై పోరాటాలు చేసే క్రమంలో అప్పట్లో వార్డులోని కొందరు వైసీపీ నాయకులే తనతో కార్పొరేటర్పై అబద్ధపు ప్రచారం చేయించారన్నారు. ఇటీవల కార్పొరేటర్ టీడీపీలో చేరిక, ఆయనతో కలిసి పనిచేస్తున్న క్రమంలో అప్పట్లో తనతో వైసీపీ నేతలే చేయించిన ఆరోపణలు అవాస్తవమని గుర్తించానన్నారు. 2 ఏళ్ల క్రితం తాను మాట్లాడిన వీడియోను ఇప్పుడు కొందరు పనిగట్టుకొని వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారన్నారు. ఇతర వార్డుల నుంచి వచ్చే ఇక్కడ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వార్డు కార్యదర్శి కర్రి కృష్ణ, మహిళా నాయకురాలు సిగటపు సుజాత, సమ్మిడి ఉమ, రట్టి జయమ్మ, బూసర ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అంతే, నాకుగా ముందు నేను చెప్పుకోవాలి నేనెవరేంటంది. గతంలో నేను ఒక సంఘంలో ఉండేటోడు సంఘం పెట్టుకొని ఎన్నో ఉద్యమాలు, పేదల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసి ఎన్నో పెద్దల కోసం పనిచేసే వ్యక్తులు మేము. అలాగే మరి తెలుగుదేశం పార్టీ పల్లాసీని గారి పనితనం నచ్చి ఆయన దగ్గరికి ఏ రాజకీయ నాయకుడు మేము నమ్మేవాళ్ళం కాదు. ఒక పల్లాసీని గారు మంచితనం పట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వెళ్ళినప్పటికీ మరి వైసీపీ మీద
గతంలో భూ కబ్జాలు దందాలు విపరీతంగా దందాలు జరిగాయి. మా 65 వార్డు టీం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వార్డులో ప్రతి ఒక్క లీడరే ఒక్క రెట్టివాసే పోరాటం చేయలేదు. ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ 65 టీడీపీ నాయకులు ఎన్ని భూ కబ్జాలు ఎన్నెన్ని జరిగాయో అన్నిటి మీద కూడా మేము హైకోర్టులకి లోకేత్తులకి ఈ కబ్జాల మీద గత వైసీపీ గవర్నమెంట్ మీద మేము కోర్టులో కూడా వెళ్ళడం కూడా జరిగింది. వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి డిప్యూటీ సీఎం క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసిన వంశీ యువసేన. విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని స్పష్టం చేసిన ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ స్టీల్ ప్లాంట్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో కలిసి సందర్శించిన మంత్రి. అచ్యుతపురం సెస్లో భారీ ప్రమాదం, 2 మృతి, పలువురికి గాయాలు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించిన హోంమంత్రి బంగళపూడి అనిత. సమాజాన్ని చైతన్యవంతులు చేయడంలో ఫోటోలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా వాస్తవాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్న జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్. విశాఖ ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన కమిషనర్. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.